హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే చాలామంది ఒకప్పుడు మంచి జోష్లో హోష్లో ఉండేవారు. కానీ ఇప్పుడు కొద్దిగా అట్టడుగు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే దీనికి అనేకమైన కారణాలు. పాత గవర్నమెంట్ ఉండేటప్పుడు జనరల్గా లాస్ట్ 10 yearsలో బాగా పెరిగింది. అంటే 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అయింది, 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు అయింది. అందుకని మీరు చూసుకుంటే ఎలక్షన్లో ఓట్లన్నీ టీఆర్ఎస్ సిటీలో పడ్డాయి, కానీ బయట కాంగ్రెస్ పడ్డాయి. సో మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద ఓటర్స్. అంటే ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదని చెప్పి. సిటీలో ఎందుకు పెరిగిందంటే రియల్ ఎస్టేట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత ముందు కూడా పెరిగిందండి, కానీ ఇప్పుడు పెరిగింది చాలా ఫాస్ట్గా పెరిగింది ఒకటి. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చాక జనరల్గా ఏమవుతుందంటే సంక్రాంతి వస్తే ఇల్లు అల్లుకొని పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. సో ఎలక్షన్ వచ్చేటప్పుడు కొద్ది 3 నెలలు ముందు 3 నెలల తర్వాత కొద్ది స్లో డౌన్ అనేది వాస్తవం. బట్ 1 year 2 years ఉండకూడదు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 2 ఎలక్షన్లు అసెంబ్లీ లోక్సభ ఒకేసారి వస్తాయి, మనకి 2 సార్లు వస్తాయి 3 నెలలు 4 నెలల గ్యాప్తో. సో దీనివల్ల ఏమైందంటే ఫస్ట్ 6-7 months ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఫోకస్ అంతా 6 guarantees మీద పెట్టింది. రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో అయింది, ఎందుకంటే మార్కెట్లో మూవ్మెంట్ తెలిసిపోతుంది. ఎంత ఇన్వెంటరీ ఉంది, ఎంత బిల్డర్, ఎన్ని కొత్త బిల్డర్స్ వస్తున్నారు, ఎంత ఇన్వెంటరీ ఉంది, ఎన్ని అప్రూవల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ట్రాక్ రికార్డ్ ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ పడిపోయిందంటే డెఫినెట్గా స్లో డౌన్, మొత్తం డమాల్ అవ్వలేదు, స్లో డౌన్ అయింది మాట వాస్తవం. గత November 15th డిసెంబర్ నుండి కొద్ది మళ్ళీ 2 నెలలు పెరిగింది, మళ్ళీ తగ్గడం మొదలైంది. సో ఇదేమైందంటే రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 yearsలో చూసుకుంటే గ్రోత్ ఎప్పుడు ఇలా ఉండేది, 45 degreesలో పెరుగుతూ పోయేది. కొన్ని ప్లేస్లో కోకాపేట అంటే కొద్దిగా హైప్ అయినా, బట్ అంత ఆర్టిఫిషియల్ కాదు. ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో దాదాపు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైసెస్ అనేవి పెరగలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కొనుక్కునేవాటికి మంచి టైం, ఇన్వెస్టర్కి అయితే మంచి టైం. బట్ ఎందుకు పెరగలేదు అంటే ఆర్టిఫిషియల్ జంప్ ఏదైతే పాత గవర్నమెంట్లో పెరిగిందో ఆ గవర్నమెంట్ ఈ 1.5 yearలో సెటిల్ డౌన్ అయిపోయి యాక్చువల్ ఇంతకంటే తగ్గే సూచనలు లేవు. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్లో ఉంటే కనుక మీరు డెఫినెట్గా ఇప్పుడు స్టెప్ తీసుకోవడం మంచిది. అయితే గవర్నమెంట్స్ అనేది కొద్దిగా క్లారిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఇక్కడ ఒక డ్రాఫాల్ ఏంటంటే ఒక ఎలక్షన్ తర్వాత హైడ్రా అనేది అంబిషన్ కానీ ఇంటెన్షన్ చాలా మంచి ఉద్దేశం గవర్నమెంట్ అది. నేను చాలాసార్లు చెప్పాను టీవీలో, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. హైడ్రా పెట్టడం మంచి ఐడియా, బట్ పెట్టే విధానంలో కొద్దిగా జోప్యాలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నాను. అందుకని హైడ్రా యూటర్న్ అంటున్నారు. అంటే హైడ్రా ఫస్ట్ మంత్లో ఉన్నంత అగ్రెసివ్ ఇప్పుడు లేదు. దే ఆల్సో అండర్స్టూడ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది బయ్యర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఉన్నట్టుండి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు హౌస్లెస్ అయిపోతారు, చాలా ఇబ్బంది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో మనకు ముఖ్యంగా ఇన్వెంటరీ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెంటరీ అంటే స్టాక్. ఈ 1.5 yearలో మొత్తం తగ్గిపోయినా చాలా పోర్షన్ వరకు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్లు తీసుకుందాం. ఫ్లాట్లు తీసుకుంటే 90,000 నుండి 1 lakh ఇన్వెంటరీ ఉంది. బిల్డర్స్ అందరూ కూడా రోడ్డు మీద వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సేల్ లేకపోతే ఇన్వెంటరీ బ్లాక్ అవుతే ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఎలా ఓవర్ హెడ్స్ ఉంటాయి. ఈ 1 lakh క్లియర్ అవ్వడానికి గవర్నమెంట్ దగ్గర పాలసీ క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చినట్టు ఒక ఏరియాలో ఫోకస్ చేస్తారు, ఇంకో గవర్నమెంట్ వచ్చినట్టు ఇంకో ఏరియాలో ఫోకస్. ఇప్పుడు బిల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. అంటే ఎక్కడ పెట్టాలి, ఫ్యూచర్ ఇటువైపు డెవలప్ అవుతుంది. శ్రీశైలం అవుతుందా, ఇప్పుడు అవ్వట్లేదు. ముంబై హైవే ఆల్రెడీ సాచురేటెడ్, బెంగళూరు హైవే అవుతుంది. నెక్స్ట్ ఏంటి, విజయవాడ అవుతుందా, సాగర్ రోడ్ అవుతుందా, సాగర్ హైవే అవుతుందా, లేదా వరంగల్ హైవే అవుతుందా, ఇలాంటివి చూసుకుంటే కొద్దిగా పబ్లిక్ అనేవాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు, మేనిఫెస్టోలో పెట్టడం వేరు. స్టేట్మెంట్ ఇచ్చాక దాని ఇంప్లిమెంటేషన్. బేసికల్గా తెలంగాణ గవర్నమెంట్ 7 లక్షల కోట్లు, ఆంధ్ర గవర్నమెంట్ 12 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే ఇన్నర్ సర్కిల్ ద్వారా అప్పులు ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పులు చేస్తున్నాం. అంటే మన సర్వైవల్ ఈజ్ ప్రాబ్లం. సర్వైవల్ అంటే ఇప్పుడు మనకి బేసికలీ ఏం రావాలి, హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు బాంబే, చెన్నై, వైజాగ్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పెరగదు. ఎందుకంటే ఒక సైడ్ సీ ఆపేస్తుంది, చాలా అడ్డంకులు ఉన్నాయి. హైదరాబాద్ మాత్రం ఆల్ 4 sides ఓఆర్ఆర్ అండ్ RRR ఈజ్ G³ అని చెప్తాను, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక చాలా ట్రాఫిక్ కంజెషన్, RRR వచ్చిందంటే ఓఆర్ఆర్ మీద లోడ్ తగ్గిపోతుంది. క్యాలిక్యులేషన్ ప్రకారం, అంచనాల ప్రకారం ఏంటంటే తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 3.5-4 గంటలు పడుతుంది. ఇప్పుడు ఒకసారి RRR రెడీ అయితే కనుక డెఫినెట్గా హాఫ్ డిస్టెన్స్ అంటే 2 hours వచ్చేస్తాం. అది అంత స్పీడ్ వెళ్తుంది, 120-140 స్పీడ్ పెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 120 నడుస్తుంది. కానీ మీకు ఫ్లాట్ రేట్లు వచ్చేసరికి ఏరియా వైజ్ వెస్ట్ జోన్ ఏంటంటే ఒకప్పుడు ఐటీ కారిడార్ వల్ల పికప్ అయింది. మీకు ఐటీ కారిడార్లో చూసుకుంటే ఇండియాలో ఐటీ ఎంప్లాయీస్ రఫ్గా అప్రాక్సిమేట్ ఫిగర్ యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 50 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. 50 లక్షల్లో 10 లక్షలు హైదరాబాదు, 10 లక్షలు సుమారు బెంగళూరు, మిగతా 30 లక్షలు మిగతా అన్ని స్టేట్స్, సిటీస్. అంటే 40% ఆఫ్ ది ఐటీ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కూడా మనం ఆల్మోస్ట్ సాచురేటెడ్ అనేది మనం టేక్ ఓవర్ చేసాం. ఈ ఐటీ కారిడార్ కంటే వైఫ్కో 1 లక్ష, హస్బెండ్కో 1 లక్ష జనరల్ శాలరీస్ ఉంటే 2 లక్షలు ఉంటే ఒక 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని 1 లక్ష రూపాయలు ఈఎంఐ కట్టుకుంటున్నారు. అందుకని అందరూ కూడా ఎస్పెషల్లీ ఫ్లాట్స్, హై రైజ్, చిన్న సైజ్ 2 bedroom 3 bedroom ఫ్లాట్లు పెరుగుతున్నాయి. కానీ రాను ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఒక అనాలిసిస్ చెప్తాను మీకు. January
అంటే 24 జనవరిలో సేల్స్ అంతా రికార్డ్ చూసాం, ఒక రిజిస్టర్ రికార్డ్ ఏంటంటే 5,454 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే 38,000 కోట్లు టర్న్ ఓవర్ వచ్చింది గవర్నమెంట్. అదే సేమ్ జనవరి 2025 దిస్ గవర్నమెంట్ 5,444 అంటే ట్రాన్సాక్షన్లో ఒక 5 తప్ప, బట్ రెవెన్యూ పెరిగింది. అక్కడ 38,000 కోట్లు వస్తే ఇక్కడ 45,000 కోట్లు వచ్చింది. సో అంటే వాల్యూ ఎందుకు పెరిగిందంటే ది మైండ్ సెట్ ఆఫ్ దిస్ కస్టమర్ ఇస్ చేంజ్. జనరల్గా మనం ట్రైన్స్ చూసుకుంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ రిజర్వేషన్ చేసుకునే వాళ్ళం, తర్వాత థర్డ్ ఏసీ, దాని తర్వాత సెకండ్ ఏసీ, దాని తర్వాత ఫస్ట్ ఏసీ, దాని తర్వాత కూపే. ఇప్పుడు సిస్టమ్ ఈజ్ క్వాలిటీ ఆపోజిట్. ఫస్ట్ హైయర్ అయిపోతే లాస్ట్ మిగులుతున్నాయి. అదే ఉంది ఇక్కడ కూడా ఏమైందంటే ప్రజలు ఫస్ట్ ఇయర్ 2024లో 50 లక్షల కంటే తక్కువ ఉన్న యూనిట్లు ఎక్కువ సేల్ అయినాయి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి కోటి నుండి 1,50,00,000 70-80 లక్షలు ట్రాన్సాక్షన్. ఎందుకంటే ట్రాన్సాక్షన్ తగ్గినా వాల్యూ పెరిగింది. సో ఓవరాల్ మార్కెట్ సినారీ ఇంప్రూవ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. బేసిక్గా ఇన్వెంటరీ ఇందాక మాట్లాడినట్టు 1 lakh ప్లస్ ఫ్లాట్స్, మేబీ విల్లాస్ కూడా కొన్ని థౌజండ్స్లో ఉన్నాయి. లాట్ ఆఫ్ బిల్డర్స్ హవ్ టేకెన్ పర్మిషన్స్. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వెస్ట్ జోన్లో ఎక్కువ స్టాక్ ఉందండి మీకు. ఎందుకంటే ప్రతి బిల్డర్ కూడా వెస్ట్ జోన్లోనే ఫోకస్ చేస్తారు. మేబీ మోకిలా, శంకర్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, ఇవన్నీ కూడా చాలా హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేసాయి. హై రైజ్ బిల్డింగ్స్ ఏంటంటే ఎఫ్ఎస్ఐ అనేది లేదు ఇక్కడ. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది రిలాక్స్డ్. అంటే మన హైదరాబాద్ ఒకటానికే మీకు అన్లిమిటెడ్. ఆల్రెడీ మీరు చూసుకుంటే మార్కెట్లో 60 ఫ్లోర్స్ బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి సాస్ క్రౌన్ అనే బిల్డింగ్ రెడీ అయింది. ఇప్పుడు 70-80 ఫ్లోర్లు కూడా వెళ్తున్నారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెంటరీ అనేది కొద్దిగా స్లో అయింది. గత నవంబర్ 15, డిసెంబర్, జనవరి కొద్దిగా పెరిగింది. మళ్ళీ మార్చి, ఏప్రిల్ కొద్దిగా స్లోగా ఉంది. ఇది పెరగాల్సిన అవసరం ఎంతేనంది. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ ఎంత ఇబ్బందులు ఉన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు పికప్ స్టార్ట్ అయింది, బట్ ఆ పికప్ మనం అనుకున్నంత పికప్ లేదండి. లాస్ట్ 10 yearsలో ఎంత ఉందో ఇప్పుడు అంత పికప్ లేదన్న మాట క్లియర్గా ఉంది. ఏరియాస్లో చూసుకుంటే 4 పక్కల ఉందండి. ఎక్కువ వెస్ట్ జోన్లో నేను చెప్పినట్టు తెల్లాపూరు, కొల్లూరు ఇట్లా ఉన్నాయి. ఇటుపక్క వచ్చేసరికి మీకు మేతాపాన్ కూడా, నమ్మకూట అంటే ఎక్కువ ఫ్లాట్స్ లేవు కానీ ప్లాట్స్ ఉన్నాయి. ఇటుపక్క వచ్చేసరికి ఉప్పల్ తర్వాత ఎల్బీ నగర్, వనస్థలిపురం, మణికొండ ఇట్లా అనేది బాగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. బాగా డెవలప్ అయిన ఏరియా. బట్ ఇప్పుడు స్లో డౌన్ వల్ల ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని అప్రూవల్ వచ్చేసాయి, సగం కన్స్ట్రక్షన్ అయిపోయింది. వీళ్ళు ఇన్వెంటరీ ఎందుకు స్టాక్ అవుతుందంటే మూమెంట్ లేదు, క్యాష్ మూమెంట్ లేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకోండి, లిక్విడిటీ మూమెంట్ 50,000 కంటే ఎక్కువ క్యాష్ ఉంటే మీరు ఆన్సర్ చెప్పాలి. అదొక రీజన్. హైడ్రా ఒక రీజన్. తర్వాత కొన్ని గవర్నమెంట్ పాలసీల్లో కూడా వాళ్ళు ఎక్కువ మంచిగా చేద్దాం ట్రై చేస్తున్నారు కానీ దానికి సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీ ఉండాలి. అవి దాని మీద వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఏరియాస్లో ఏంటంటే ఓఆర్ఆర్ చుట్టూ ఓఆర్ఆర్కి ట్రిపుల్ మధ్యలో చాలా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆ హై రైజ్ బిల్డింగ్స్ వల్ల ఏముందంటే ఇన్వెంటరీ మూవ్మెంట్ స్లో అయింది. ఒకసారి మూవ్మెంట్ స్టార్ట్ అయితే దెన్ బిల్డర్స్ రిలీఫ్. గవర్నమెంట్ ప్రకారం క్రెడై మీటింగ్లో కూడా నేను పాల్గొన్నాను, రియల్ ఎస్టేట్ సమిట్లో కూడా. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం బిల్డర్స్ని కలిసింది 7 నెలల తర్వాత కలిశారు. ఆ ఫస్ట్ 6 నెలలు సూపర్ 6 లేదా 6 గ్యారెంటీల్లో ఫోకస్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ దాని మీద వచ్చింది కూడా. తర్వాత రియల్ ఎస్టేట్లో ఫోకస్ చేసి బ్రాండ్ హైదరాబాద్ అని మాట్లాడారు. ఆ బ్రాండ్ హైదరాబాద్ గురించి లాస్ట్ 400 డేస్లో ఏం డెవలప్ అయింది, ఇప్పుడు నుండి నెక్స్ట్ 25 years ఏం డెవలప్ కాబోతుంది అనేది ఒక క్లారిటీ పిక్చర్ ఇచ్చారు. అట్లనే భూభారతి, ధరణి దాంట్లో కూడా కొద్ది కరెక్షన్ చేసి నవీన్ మిట్టల్ ఐఏఎస్ అని సమిట్లో కూడా మాట్లాడారు. ఏమేమి చేంజెస్ తప్పు అంటే మిస్టేక్స్ ఉన్నాయో ఏమేమి కరెక్ట్ చేయాలి, ఇంకా కరెక్ట్ చేయాల్సిన అవసరం జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉంది. సో దీనివల్ల ఏమవుతుంటే కొద్ది ప్రాసెస్, ఆపరేషన్, పర్మిషన్ అనేది స్లో అయినాయి. కొన్ని ల్యాండ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, కొన్ని ల్యాండ్స్ రిఫ్లెక్ట్ కావట్లేదు. ఇవన్నీ కూడా కారణాలు దీన్ని.